వరంగల్ జిల్లా కేంద్రంలోని పంచనగరి టీఎస్ఎంఎస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గురువారం రోజు నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలంటే మోడల్ స్కూళ్ల వల్లనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. గతంలో ఎన్నడూ లేనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం మా స్కూల్ నందు తీసుకొచ్చామని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఫలితాలు మరెన్నో కూడా తీసుకువస్తామని, విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్, స్కూల్ యూనిఫామ్లు వచ్చాయని, విద్యార్థులు సరైన సమయంలో స్కూల్ కి వచ్చి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కాగా బస్సుల్లో వచ్చే విద్యార్థులు బస్ పాసులు తీసుకుని జాగ్రత్తగా రావాలని తెలిపారు. నమస్తే అండి, నేను వరంగల్ పట్టణం ఏవీ న్యూస్ రిపోర్టర్ నాగరాజ్. మనము వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పంచనగిరి షాయింపేటలో మోడల్ స్కూల్లో ఉన్నాం. ఇది గత మోడల్ స్కూల్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థులు, పూర్వంలో చదువుకున్నటువంటి విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకొచ్చి ఒక మోడల్ స్కూల్కి మంచి పేరు తీసుకురావడం జరిగింది. మనము ఇక్కడ ప్రిన్సిపల్ బి నాగేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళను పూర్వ పిల్లలు ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చుకున్నారు, ఎట్లాంటి స్కూల్ డెవలప్మెంట్స్ చేసి వీళ్ళు ఎట్లాంటి పనులు చేస్తున్నారు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి నాగేశ్వరరావు గారు. నమస్తే సార్, నా పేరు నాగేశ్వరరావు అండి, ప్రిన్సిపాల్ మోడల్ స్కూల్ వంచనగిరి సార్. మా స్కూల్ 2013లో ఏర్పడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము 10th ఇంటర్మీడియట్లలో మంచి ఫలితాలను సాధిస్తుంది సార్. మొదట 7 పిల్లలు ఐఐటి బాసరకు వెళ్ళారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కనీసం 4 లేక 5 పిల్లలతోని కన్సిస్టెన్సీగా IIIT బాసరకు పిల్లలు వెళ్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తుంది సార్. ఇంకోటి 8th క్లాస్కి NMS ఉంటుంది, అంటే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ఉంటుంది సార్. అది దాంట్లో కూడా ప్రతి సంవత్సరము 5-6 పిల్లలకి, కనీసం 5-6 పిల్లలకి మాకు ప్రతి సంవత్సరం 12,000 వస్తాయి సార్. దాంట్లో కూడా మా పిల్లలు సాధిస్తున్నారు. అదేవిధంగా మంచి ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే టాప్ పొజిషన్లో ఉన్నటువంటి, అంటే ఎంట్రన్స్లో టాప్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా మా దగ్గరికి ప్రత్యేకంగా జాయిన్ అయ్యారు. పైపెచ్చు వారికి ఇంతకుముందు మంచి అనుభవం ఉన్నది. వేరు కాలేజీల్లో, స్కూల్లో చేసినటువంటి టీచర్స్ ఉన్నారు సార్. ఈ విధంగా అంటే ప్రతి విషయంలో కూడా, ఆటల్లో కూడా, కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మా టీచర్స్ యాక్టివ్గా ఉంటూ పిల్లలకి అన్ని రకాల డెవలప్మెంట్కి తోడ్పడుతున్నారు సార్. ఇది యాక్చువల్గా మా స్కూల్ యొక్క, అంటే బ్రీఫ్గా ఒక సమాచారం సార్. సార్, ఇప్పుడు మొన్న జరిగినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మీరు, అంటే పిల్లలు స్ట్రెంత్ ఎంతమంది ఉండే, అందులో ఎంతమంది పాస్ అవుట్, ఎంతమందికి 10/10 లేకపోతే అవుట్ ఆఫ్ అట్లా ఎంతమందికి వచ్చినాయి అది ఒకసారి చెప్పండి సార్, అంటే గత ఫలితాలు. అయితే ప్రతి సంవత్సరము ఎక్కువ 9 కంటే ఎక్కువ వచ్చేవి సార్. ఈ సంవత్సరం మాత్రము 9.2నే హైయెస్ట్ సార్. మిగిలిన పిల్లలందరికీ కూడా ఎక్కువ శాతము 8, 8.5, 8.8 ఎక్కువ మందికి ఈ సంవత్సరం వచ్చాయి సార్. ఈ సంవత్సరము అంటే గత 11 సంవత్సరాల్లో కొంచెము ఈ సంవత్సరము టోటల్ సిలబస్ పెట్టడం కొంత ఇబ్బందికరంగా అనిపించింది సార్. గత 10 సంవత్సరాల్లో ఏ మాత్రం చూసుకున్నా కానీ ఈ సంవత్సరము జరిగినటువంటి మంచి మార్పు సార్. పుస్తకాలు మరియు యూనిఫామ్స్ ఈ 2 అందుబాటులో ఉన్నాయి సార్. రాబోయే రోజులలో పిల్లలు ముఖ్యంగా ఏంటంటే పుస్తకాలు ఇవ్వడము, దుస్తులు ఇవ్వడంలో ఇదివరకు 4-5 రోజులు పిల్లలు స్కూల్కి రావడానికి ఆలస్యం అయ్యేది సార్. మేము ఈసారి ఆశిస్తున్నది ఏంటంటే 1-2 రోజుల్లో ఫుల్ స్ట్రెంత్ ఉంటుందని. ఎందుకంటే పుస్తకాలు అయిపోతాయని ఆదురుతూ ఉండొచ్చు, లేకపోతే కొత్త పుస్తకాలు, కొత్త దుస్తులు తీసుకుందామనే ఆరాటముతోనైనా పిల్లలు ముఖ్యంగా ఆకర్షితులయ్యే అవకాశం అయితే ఉన్నది. ఇప్పుడు మీరు, అంటే పిల్లలు బస్సు దిగిన తర్వాత ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో స్కూల్ అయితే ఉంది.
అంటే పిల్లలు రావడం పోవడం మధ్యలో ఒక రైల్వే ట్రాక్ అనేది ఒకటి మధ్యలో అడ్డు ఉంది. అక్కడ కూడా అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే వచ్చే ముందు కానీ పిల్లలు పోయే ముందు కానీ అంటే వాటికి సంబంధించిన జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? క్లాస్లో మీరు అంటే బ్రీఫింగ్ అంటే రావడం పోవడం ఎట్లా, కొంచెం దూరం ఉన్నది కాబట్టి నడుచుకుంటే చిన్నపిల్లలు అప్పర్ ప్రైమరీ స్కూల్ పిల్లలు అయితే కొంచెం వాళ్ళకి అవగాహన ఉంటుంది, చిన్నపిల్లలకు అవగాహన ఉండదు కాబట్టి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముఖ్యంగా ఈ గత సంవత్సరం నుంచి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్. ముఖ్యంగా 6వ తరగతి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, పేరెంట్స్ కూడా భయపడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా బ్రిడ్జు ఏర్పడడం వల్ల అయితే మనం ఆర్టీసీ నుంచి మనం ఏం చేసామంటే ముఖ్యంగా మన విలేజ్కి వచ్చే శాంపేట బస్సుని కేజీబీ స్కూల్ వరకు వచ్చి దించుతున్నారు సార్. అక్కడ నుంచి కొంత అంటే 200 మీటర్స్ దూరము నడుచుకుంటూ వస్తున్నారు. యాక్చువల్గా ముఖ్య లోటుపాటు ఏంటంటే సార్, మన బడికి ఇటు ఎక్కువ పిల్లలు గీసుకొండ మండలం నుంచి, ఇటు వరంగల్ నుంచి, నర్సంపేట దగ్గర విలేజెస్ నుంచి కూడా వస్తున్నారు. వారు ముఖ్యంగా ఏంటంటే సాయి టెంపుల్ కాడ కోటగండి దగ్గర దిగి రావటం జరుగుతుంది. దానివల్ల పిల్లలు కొంత ఇబ్బంది పడుతున్నారు సార్. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో కింద నుంచి అండర్ బ్రిడ్జ్ కింద నుంచి రావటము, బురదగా ఉండటం, ఇది కొంత ఇబ్బందికరంగా ఉంది సార్. త్వరలో బ్రిడ్జ్ అయిపోతుందని ఆశిస్తున్నాం సార్. దానివల్ల ఏంటంటే పిల్లలకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం అయితే ధర్మారం నుంచి బస్సు తిరిగి వస్తుంది సార్. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు పిల్లలు. ఇటు నుంచి వచ్చే పిల్లలకు కొంత ఇబ్బంది పడుతున్నారు సార్, అది వాస్తవం సార్. దానికోసం అంటే పిల్లలకి జాగ్రత్త చెప్తున్నాం సార్. బురదలో ఎక్కువ కాకుండా పక్క నుంచి రమ్మంటున్నాము. ఇది కొంత ఇబ్బందికరంగా ఉంది సార్. దీనివల్ల కూడా కొంత మాకు పేరెంట్స్ భయపడడం వల్ల కొంత అడ్మిషన్స్ కూడా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా మంచి ఫలితాలు తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి సార్ను తెలుసుకుందాం. అంటే విద్యాపరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ, లేదంటే వివిధ కాంపిటీషన్ పోటీలలో కానీ, రాత పరీక్షలలో కానీ ఎలాంటి మెరుగైన ఉత్తీర్ణత తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? చివరిగా ఒక ప్రశ్న సార్. ప్రతి సంవత్సరము 100% లేక 99% ఫలితాలు వస్తున్నాయి సార్. మ్యాక్సిమం మనం ఈ 11 సంవత్సరాల్లో చూసుకుంటే 10 సంవత్సరాలు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి సార్. అయితే ఈ సంవత్సరం కూడా అదే పంతలో నడిచేటట్టు 100కు 100% ఫలితాలు వచ్చే విధంగా, అదేవిధంగా మా ఫోకస్ 10/10 వచ్చే విధంగా, ఎక్కువ సిలబస్ 2 పేపర్లు కావడం వల్ల పిల్లలు కొంత ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల దాన్ని కూడా ఓవర్కమ్ చేసి 10/10 రావడానికి ఈసారి తప్పకుండా స్టాఫ్ అందరం కృషి చేస్తాం సార్. ఎక్కువ 10/10లో వచ్చే విధంగా చూస్తాం. 100% ఎక్కువ 10/10లో వచ్చే విధంగా అందరినీ టీచర్స్ని, అదేవిధంగా పేరెంట్స్ని సహకారం తీసుకుంటూ తప్పకుండా చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు బులెటిన్లో ఏవీ న్యూస్ నాగరాజ్, కెమెరామెన్ మహేందర్. అంటే దాదాపు మనకు గత 9 సంవత్సరాల నుంచి అతను ఉంటున్నాడు. నేషనల్ లెవెల్కి కూడా వివిధ ఆటల్లో తీసుకెళ్ళాడు సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఇందులో చదువుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళు ఏ విధమైనటువంటి ఈ స్కూల్కి, మోడల్ స్కూల్కి ఎలాంటి ఫలితాలు తీసుకొచ్చారు? మంచి ఫలితాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా ఏంటంటే ఎంపీసీకి మా అక్కడ విపరీతమైన క్రేజీ ఉంటుంది సార్. అంటే మంచి స్టాఫ్, తర్వాత ఏంటంటే ఇక్కడున్న ఫెసిలిటీసు, అదేవిధంగా గవర్నమెంట్ కూడా పిల్లలకి ఉచిత పుస్తకాలు, అదే అంటే ఉచిత టెక్స్ట్ బుక్స్, తర్వాత నోట్ బుక్స్ కూడా ఇస్తుంది. అదేవిధంగా 2 జతలు బట్టలు కూడా ఇస్తుంది సార్. ఇది ఇంటర్మీడియట్ విషయంలో ముఖ్యంగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు సార్. మధ్యాహ్న భోజన పథకంలో మీకు డైలీ ఇచ్చే మెనూ ఫాలో అవుతున్నారా? పిల్లలకి ఎలాంటి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారో, మీరు ఆ వంట చేసేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా మా స్కూల్కి ముఖ్యంగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్. అది గత ప్రభుత్వము ఇచ్చింది. తర్వాత మధ్యాహ్న భోజనం కూడా ఉంటుంది సార్. రోజు విడిచి రోజు మనకు గుడ్డు కూడా ఉంటుంది సార్. అదేవిధంగా మెన్యూని తప్పకుండా పాటిస్తున్నాం. మంచిగానే వండుతున్నారు సార్. ఇంకా మెరుగైన విధంగా ఈసారి
ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాలలు కమిటీలు వచ్చాయి సార్. ముఖ్యంగా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఇంకా క్వాలిటీగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్. అంటే మన ప్రభుత్వం ఈసారి డ్వాక్రా గ్రూపు మహిళలకు ఇన్వాల్వ్ చేస్తున్నది. దానివల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాను. ఇది మధ్యాహ్న భోజనం విషయంలో సార్, ఇది ముఖ్యంగా అంటే మధ్యాహ్న భోజనం విషయంలో జరుగుతున్న విషయం సార్. ఇప్పుడు మీకు అంటే ఈ పాఠశాలకు ఇప్పుడు మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి పూర్తి స్టాఫ్ ఉన్నారా, ఎవరన్నా ఇంకా రిక్రూట్ అవసరం ఉందా మీకు? ముఖ్యంగా ఏంటంటే సార్, మేము రెగ్యులర్ స్టాఫ్స్ నాతో కలిపి 18 మంది ఉన్నాము. అదేవిధంగా 3 అవర్లీ బేస్డ్ టీచర్స్ ఉన్నారు సార్. అంటే వాళ్ళు రెగ్యులర్ లేక మేము అవర్లీ బేస్డ్ టీచర్స్ తీసుకున్నాము. వాళ్ళు కూడా మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నారు సార్. అదేవిధంగా ఇంకా 2 వొకేషనల్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అవుట్సోర్సింగ్ తరఫున మనకు అందుబాటులో ఉంటున్నారు సార్. ఒకటి ముఖ్యంగా మన స్కూల్లో 9వ తరగతి, 10వ తరగతి, 11, 12 అంటే ఇంటర్మీడియట్కి బీటీ అండ్ వెల్నెస్ వొకేషనల్. అదేవిధంగా మగపిల్లలకు అయితే పీఈటీ కోర్సు కూడా వొకేషనల్గా ఉన్నది సార్. ఇది కూడా ముఖ్యంగా అమ్మాయిలకు బీటీ అండ్ వెల్నెస్ బయటికి పోయితే వాళ్ళంతా వాళ్ళు ఇంటి కనీసము ఏదైనా పెట్టుకోకపోయినా కానీ బీటీ అండ్ వెల్నెస్ తరఫున వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ముఖ్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కానీ, లేని పక్షంలో బయటకు పోయి ఖర్చు తగ్గించే విధంగా మన టీచర్స్ ఉపయోగపడుతున్నారు సార్. ముఖ్యంగా బీటీ అండ్ వెల్నెస్ విషయంలో ఆడపిల్లలకి అద్భుతంగా అది ఉపాధిని కల్పిస్తుంది. పైపెచ్చు ఇంటిలో కూడా వాళ్ళు మెరుగైన విధంగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది సార్. ఇప్పుడు పిల్లలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ చేంజ్ అయ్యి బీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు పాఠ్య పుస్తకాలు కానీ లేదంటే నోట్బుక్స్ కానీ స్కూల్ యూనిఫామ్స్ కానీ అన్నీ మీకు అందరి పిల్లలకు స్ట్రెంత్ సరిపోయేంత వరకు అన్నీ అంటే మీకు డిస్ట్రిబ్యూట్ అయినాయా ఇప్పటివరకు? ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక కొత్త విధానము మేము చూస్తున్నాం యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ముఖ్యంగా బడి స్టార్ట్ అయ్యే లోపులోనే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని పుస్తకాలు పిల్లలకు వచ్చాయి సార్. అదేవిధంగా నిన్నటి వరకలే మనకు ముఖ్యంగా దుస్తులు కూడా వచ్చాయి సార్. 2 జతల దుస్తులు అందుబాటులో ఉన్నాయి సార్. పిల్లలు ఇవాళ వచ్చిన పిల్లలకు మేము సాధ్యమైనంత వరకు చైర్మన్ని పిలిపించి మన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ని పిలిపించి